బుచ్చిరెడ్డిపల్లి మండలం రేబాల పంచాయతీలోని నెహ్రూ నగర్ కాలనీలో రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు శివరామకృష్ణారెడ్డి, సర్పంచ్ లాగుంతోటి భాగ్యలక్ష్మి, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు విచ్చేసి రేషన్ కార్డుదారులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేషన్ దుకాణాల వద్ద నుండి సరుకులను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలలో సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా ఏ రేషన్ షాప్ లోనైనా లబ్ధిదారులు సరుకులు తీసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డీటీ మల్లికార్జున, డీసీఎం వైస్ చైర్మన్ నెల్లూరు రమణారెడ్డి, టీడీపీ నాయకులు రామిరెడ్డి, ఫయాజ్, సుధీర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, గూడూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రేషన్ డైరెక్ట్గా షాప్కే వచ్చి బెనిఫిషరీకి అందజేసే విధానాన్ని ఈరోజు ప్రారంభించడానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఉపయోగాలని మనం పరిశీలిస్తే గత ప్రభుత్వ విధానంలో ఒక ఆటో ద్వారా సరుకులు నింపి వాళ్ళ వచ్చిన టైంలోనే ఈ రేషన్ సరుకుల్ని తీసుకోవాల్సిన సందర్భం ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవసాయ కార్మికులు కానీ, అనేక పనులు చేసుకునే కార్మికులు కానీ వాళ్ళు వచ్చిన టైంలో ఆ బండి రాక అనేక ఇబ్బందులు పాలవుతుండేది గమనించారు. దీన్ని గమనించి మన ముఖ్యమంత్రి గారు ఈ నేరుగా షాపుల్లోనే వాళ్ళకి అందజేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా షాపుల్లో షాప్ డీలర్లు వాళ్ళకి ఉదయం సాయంత్రం 2 వేళల్లో కూడా వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి మార్పు అని చెప్పి మేమందరం భావిస్తూ, దీన్ని ఇక్కడ ప్రజలందరూ కూడా, మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి దీనిలో ఉండే మార్గదర్శకాలన్నీ కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి ఏందనేది మన ఎంఆర్ఓ గారు, డీటీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు మనం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల అనే గ్రామంలో ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్గా బెనిఫిషరీస్కి అందజేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శివరామకృష్ణారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, సిఎస్టీటీ గారికి, అది గ్రామస్థాయి నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. వాస్తవంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది మన ఎండియు ఆపరేటర్స్ ద్వారా జరిగేది. దాంట్లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఎండియు ఆపరేటర్స్ ద్వారా ఏ లోపాలు ఉన్నాయో వాటిని గమనించి మళ్ళీ ఈ యొక్క రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్గా రేషన్ స్టాప్ ద్వారానే అందజేయాలనే కృతనిశ్చయంతో ఈ యొక్క 1వ తారీఖు నుంచి ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఎండియు ఆపరేటర్స్ ఇచ్చేటప్పుడు యాక్చువల్గా వాళ్ళు అప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. కానీ ఆపరేటర్స్ ఏం చేసేవాళ్ళు అంటే వారు టయానికి రాకపోవడం, అదేవిధంగా ఎక్కువగా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళంతా కూడా కూలీ నాలి చేసుకుని జీవనం సాగించేవాళ్ళు. కాబట్టి అదే రేషన్ షాపు ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ టైంలో కూడా అందుబాటులో ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండే టైంలో తీసుకోపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా దీన్ని డైరెక్ట్గా మళ్ళీ రేషన్ డీలర్ ద్వారానే అందజేయాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదే ఎండిఓ ఆపరేటర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చెప్పిన టయానికి వాళ్ళు ఎక్కడికైతే ఇంటింటికి అని చెప్పారో అది జరగకపోవడం వల్ల వాళ్ళు ఏదో మళ్ళీ ఆ కాలనీలో వచ్చేసి ఒక దగ్గర ఆ బండి పెట్టేసుకొని మళ్ళీ కేవలం అక్కడే ఆ సరుకులు అందజేయడం వల్ల ఆ ఇంటింటికి అనేది మళ్ళీ అది మళ్ళీ అటకెక్కింది. కాబట్టి మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఎవరైతే ఈ యొక్క రేషన్ షాప్ ద్వారా సరుకులు తీసుకుంటున్నారో వాళ్ళందరూ 65 సంవత్సరాల పైబడి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళ ఇంటికే నేరుగా రేషన్ డీలర్ అయితే ఎవరు ఉన్నారో ఆ రేషన్ డీలర్ గారే వాళ్ళ ఇంటికి వెళ్ళి సరుకులు సప్లై చేస్తారు. అదేవిధంగా ఇటీవల మన గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా మన ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉందో వాటికి అడిషన్ కానీ, డిలీషన్ కానీ, లేకపోతే మీదుగా యాడింగ్ కానీ, లేకపోతే కొత్త కార్డుల కోసం కానీ వాటన్నిటి కూడా ఆల్రెడీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
అన్ని సచివాలయాల్లో కూడా ఎవరైనా కొత్త కార్డులు తీసుకోవాలన్నా, వాళ్ళ యొక్క కార్డుల్లో నుంచి ఎవరైనా డిలీట్ చేయాలన్నా, అదేవిధంగా ఎవరైనా యాడ్ చేయాలన్నా, ఏదైనా స్ప్లిట్టింగ్ ఆప్షన్ చేయాలన్నా కూడా మనం అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీన్ని కూడా అందరూ మన ప్రజాప్రతినిధుల ద్వారా కానీ, మా యొక్క ఎంప్లాయీస్ ద్వారా కానీ అందరికీ మేము తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఈ యొక్క రేషన్ అనేది ఇంటింటికి వృద్ధులకి ఎవరికైతే ఇంటింటికి ఇస్తున్నామో, అదేవిధంగా ఇంకా డీలర్ అనేది ఏంటంటే ఇక్కడ మన యొక్క గవర్నమెంట్ సూచనల మేరకు ఏ టైం అయితే వాళ్ళకి అలాట్ చేసి ఉంటామో ఆ టైంలో ఖచ్చితంగా ఆ డీలర్ ఆ షాప్ అయితే తెరిచే ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా వచ్చి వాళ్ళ సరుకుల్ని వాళ్ళు తీసుకొచ్చే వెసులుబాటు ఉంది. కాబట్టి ఇది అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా మా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఈ యొక్క రేబాల గ్రామంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మిగతా ఎవరైతే ఆ యొక్క లబ్ధిదారులు వాళ్ళకి, మరి ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ తీసుకోవచ్చు? ఇప్పుడు నేనున్నాను విజయనగరంలో పనిబాటలో పోయినాను, నేను అక్కడ 2 నెలలు ఉంటాను అక్కడ. ఇప్పుడు నేను అక్కడ తీసుకోవచ్చా, లేకపోతే ఇట్లా నా పరిస్థితి? ఆల్రెడీ టెంపరరీ మైగ్రేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ రేషన్ అనేది ఈ యొక్క రేషన్ పోర్టబిలిటీ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానాన్ని తీసుకొచ్చున్నారు. దాని ద్వారా ఖచ్చితంగా మనం ఏంటంటే అక్కడ ఉన్న రేషన్ షాప్కి వెళ్ళైనా వాళ్ళ సరుకులు తీసుకునే వెసులుబాటు అయితే ప్రస్తుతం ఉంది. 8 to 12, 4 to 8. 8 నుంచి 12 గంటలు, 4 నుంచి 7 వరకు ఉంటాయి రేషన్ టైం. ఆ టైమింగ్లో వచ్చి ఎవరైనా కానీ వాళ్ళకి అందుబాటులో తీసుకోవచ్చు.